చూడండి, నా ఓలా బైకు కేవలం ఈ ఒక్క వైర్ మాత్రమే కట్ అయిందండి. చూసుకోవచ్చు, ఈ ఒక్క వైర్ మాత్రమే కట్ అయింది. ఈ వైర్కి గాను నాకు బిల్లు 4300 రూపాయలు అయితే వేశారండి. చూసుకోవచ్చు మీరు, కేబుల్ ఎక్కడ కూడా ఏది కూడా కట్ అవ్వలేదండి, అలాగ ఒరిజినల్గానే ఉంది. చూసుకోవచ్చు మీరు, ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ కూడా ఎక్కడా లేదండి. చూసుకోవచ్చు మీరు, అలాగా కంపెనీ వాళ్ళు ఇచ్చింది. కేవలం ఈ ఒక్క వైర్ మాత్రమే తగిలిందండి. ఈ ఒక్క వైర్కి గాను నాకు సర్వీస్ ఛార్జ్ 4300 రూపాయలండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకొని మీరు వాలా బైక్స్ అయితే తీసుకోండి. నేను బిల్లు కూడా చూపిస్తాను, చూడండి బిల్లు ఎంత వేశారన్నది. నేను షోరూంలో ఉన్నప్పుడు ఈ వీడియో తీశాను, వాళ్ళు కలుపుతున్నప్పుడు. చూడండి, వాళ్ళు కలిపితే ప్రాబ్లం క్లియర్ అయిపోయిందండి. కానీ నా బండి నాకు ఇవ్వలేదు, కేబుల్ మార్చుకోమని చెప్పారండి. లేదు, అన్ని ఆఫీసులకి అయితే 2000 రూపాయలు అవుతుందని చెప్పారు. వాళ్ళ సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా అదే సేల్స్ సర్వీస్ వాళ్ళకి తెలుసుకోవాలండి ఇది. ఎందుకంటే అన్అఫీషియల్గా వాళ్ళు 2000 రూపాయలు అడిగారండి, అఫీషియల్గా 3500 అడిగారు. నాకు అఫీషియల్గా చేసేయండి అని చెప్పాను, నేను అన్అఫీషియల్గా వద్దని చెప్పాను. చూడండి, వాళ్ళైతే కేబుల్ కలిపారంటే చిన్నదేని ఆన్ అయిపోయింది. నాకు ఇచ్చేయచ్చు వాళ్ళు, ఆ చిన్న ప్రాబ్లంకి నాకు ఇచ్చేయచ్చు. కానీ వాళ్ళు నాకు ఇవ్వలేదండి. ఇవ్వకుండా మొత్తం 3500 రూపాయలు అవుతుందని చెప్పేసి మొత్తం కేబుల్ అయితే మార్చారండి. దీనికి గాను మొత్తం బండినంతా ఊడదీశారండి. ఈ కేబుల్ కోసం నాకు 4 అవర్స్ వేస్ట్ చేసే టైము. చూసారు కదా, ఇటువంటి వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయండి. వీడియోలోకి వెళ్దాం, ఇన్వాయిస్ కూడా చూపిస్తాను చూడండి. నా పేరు రామ్ గోపాల్ అండి, ఇది నా పేరు, ఇది నా ఇన్వాయిస్ అండి. 17/5/2025 సంవత్సరం. ఇది నా బండి వెహికల్ నెంబర్ అండి. చూసుకోవచ్చు, ఇది నా బిల్లు. ఇదిగోండి, ఓలా సర్వీస్ సెంటర్ పేరు చూడండి, శ్రీకాకుళం, విశాఖ బి కాలనీ, పెద్దపాడు రోడ్డు, శ్రీకాకుళం అండి. చూడండి, నాకు వీళ్ళు రీసెంట్గా వేసిన బిల్లు చూడండి. మెయిన్ కేబుల్ వైర్కి మాత్రం 2593 రూపాయలు వేశారండి. ఈ కేబుల్ మార్చారు కదండి, ఎలక కొరికినందుకు 2600 రూపాయలు అయితే బిల్లు వేశారండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క ఎలక కొరికితే మాత్రమే ఈ కేబుల్కే 2600 రూపాయలు బిల్లు వేశారండి. అదేవిధంగా ఫైట్రీ క్లిప్ అంటండి, ఈ క్లిప్కి గాను 80 రూపాయలు అయితే వేశారు. మొత్తం ఓడదీశారు కదా, ఏదో క్లిప్ వేశారంటే ఈ క్లిప్కి 80 రూపాయలు వేశారండి. అదేవిధంగా లేబర్ ఛార్జ్ అనేది 885 రూపాయలు వేశారండి. ఇయర్లీ ఎసెన్షియల్ కేర్ ఛార్జెస్ అంటండి, ఇయర్లీ ఎసెన్షియల్ కేర్ ఛార్జెస్ అని చెప్పేసి ఇది ఒక 765 రూపాయలు వేశారండి. మొత్తం బిల్లు 4324 రూపాయలు అయ్యిందండి. చూసారు కదా, ఫస్ట్ది అయితే ఓకేనండి, అది పార్ట్ ఛార్జ్. అదేవిధంగా కిందది లేబర్ ఛార్జ్ వరకు ఓకేనండి. మూడో చూడండి, 4వది ఇయర్లీ ఎస్టాబ్లిష్మెంట్ కేర్ ఛార్జెస్ అనేది నాకు వీళ్ళు టెక్నీషియన్స్ ఇటువంటిదని చెప్పకుండా నాకైతే ఈ ఛార్జెస్ అయితే వేశారండి. నాకు ఫస్ట్ ఈ కేబుల్ ఎంత అవుతుందని అంటే ఒక 3500 రూపాయల వరకు అవుతుందని చెప్పారండి. నేను ఓకేనండి వేసేయండి అని చెప్పాను. ఎలాగ మరి వాళ్ళు వేయమని చెప్తున్నారు కాబట్టి వేసేయండి, ఇది వేయకపోతే అవ్వదు అని చెప్పారండి. నేనైతే వేసేయండి అని చెప్పాను. దీనికి గాను నాకు 765 రూపాయలు అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అయితే వేశారండి. ఇది ఎందుకు అన్నది నాకు ఇప్పటివరకు తెలియదండి, ఇప్పటికి కూడా తెలియదు. బిల్లు అయితే వేసేసారు, నేను అమౌంట్ కూడా పే చేసేసాను. వాళ్ళని అడిగితే ఇప్పటి నుంచి మీకు 6 మంత్స్ వారంటీ అయితే ఇస్తానని చెప్తున్నారండి. ఏం వారంటీ ఇస్తారంటే మళ్ళీ చెప్పడం లేదండి. అదేవిధంగా ఏంటి ఏ విషయం అని దీని అయితే చెప్పట్లేదు. ఇదైతే నాకు తెలియకుండా వీళ్ళు వేశారండి. కేవలం చూసుకోవచ్చు మీరు, ఇది దేనికి యూజ్ అనేది నాకైతే తెలియడం లేదు, ఇప్పటికి కూడా నాకు తెలియదండి. వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు. వాళ్ళని కూడా అడిగాను నేను, వాళ్ళు 6 మంత్స్ వరకు ఏదో పార్ట్ వారంటీ ఉంటుంది, ఫ్రీ సర్వీస్ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇట్లో ఇయర్లీ ఎస్టాబ్లిష్మెంట్ కేర్ ఛార్జెస్ అయితే ఉందండి, అది వాళ్ళు చూడలేదు. వాళ్ళు చూడకుండా వాళ్ళ నోటుకు వచ్చింది అయితే చెప్తున్నారండి. నాకు ఇది తప్పు అనిపించే ఈ వీడియో చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఒక ఎలక కొరికితేనే నాకు 4324 రూపాయలు ఛార్జ్ అయ్యిందండి. అదేవిధంగా నేను నా ఇంటి దగ్గరే బండి ఆగిపోయిందండి. ఇంటి దగ్గర పెట్టినప్పుడే ఎలా కొరికిందో ఏం కొరికిందో తెలియదు, ఉదయానికి ఆగిపోయిందండి. ఆగిపోతే నేను ఒక వెహికల్ బుక్ చేసుకొని వెహికల్ పైన ఎక్కించేసి ఒక వ్యాన్కి 1000 రూపాయలు ఇచ్చానండి వాళ్ళ సర్వీస్ సెంటర్ దగ్గర దించడానికి. ఇది మీరు గుర్తుపెట్టుకొని, మొత్తం నాకు ఒక ఎలక కొరికితే 5000 రూపాయల నుంచి 5500 రూపాయలు అయితే అయ్యిందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ టెక్నీషియన్స్ ఏమనుకుంటున్నారో తెలియదు, డబ్బులు ఏమని చెట్లు కాస్తున్నాయా, సర్వీస్ సెంటర్ల వాళ్ళు కూడా ఇంతేనండి. డబ్బులు ఏమని చెట్లు కాస్తున్నా, ఒక బండికి ఇంట్లో ఎలక కొరికితే 5000 రూపాయలు అమౌంట్ అయితే ఎలా అండి బైక్ కొనాలా వద్దా అన్నది మీరే తెలుసుకోండి.
మీరు కొత్త బైక్ కొనాలి అని అనుకుంటే మీరు ఓలా సర్వీస్ సెంటర్లో, సేల్స్ సెంటర్లో కాదండి, సర్వీస్ సెంటర్లో 1 డే స్టే చేయండి. మీకు కొనాలా వద్దా అన్నది మీకు అర్థమైపోతుందండి. అక్కడ ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఒక కంప్లైంట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారనేది మీకు తెలుస్తుందండి. ఒక్కసారి ఓలా సర్వీస్ సెంటర్లో 1 డే స్టే చేయండి అన్న. ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఒక్కొక్క కంప్లైంట్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు చెయ్యి వేస్తే 500 రూపాయలు అయితే వసూలు చేసేస్తున్నారండి. చిన్న స్క్రూ బిగించడానికి కూడా 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారండి. చిన్న చిన్న కంప్లైంట్లకు కూడా 500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరెవరు ఫేస్ చేశారో అన్నది కింద కామెంట్ చేయండి అన్న. ఎవరైనా యూట్యూబర్స్ వాళ్ళ సర్వీస్ సెంటర్ వాళ్ళ ఎలక్ట్రికల్ బైక్స్ గురించి చాలా యూట్యూబర్స్ అయితే వీడియోస్ చేస్తున్నారు, కానీ నా ప్రాబ్లం గురించి చాలామందికి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారన్న. ఒక్క యూట్యూబర్ కూడా హెల్ప్ చేయలేదండి. అందుకే నా యూట్యూబ్ ఛానల్లోనే నేనైతే వీడియో చేసి అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకంటే వీళ్ళందరూ పెయిడ్ ప్రమోటర్స్ అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని, లేదా ఒక హోండా కంపెనీ నుంచి కొంత అమౌంట్ తీసుకొని ఆ బైక్ని ప్రమోట్ చేసేవాళ్ళండి. వీళ్ళు వీడియోస్ అయితే చూడకండి, వీళ్ళు జెన్యూన్గా అయితే రివ్యూస్ ఇవ్వరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అన్న. ఒక కస్టమర్ ఆవేదన అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుందన్న. మా ఆవేదన ఒక్క ఎలక కొరికితేనే నాకు 5,000 రూపాయలు అయ్యింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో ఉన్నాయండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఓలా బైక్ తీసుకునే ముందు 1 డే అనేది మీరు ఓలా సర్వీస్ సెంటర్లో స్టే చేయండి అన్న. మీరు జన్మలో ఓలా బైక్లు అయితే తీసుకోరు, ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి, అన్ని డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కస్టమర్ ఆవేదన అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేశారన్నది ఓలా కస్టమర్లు అయితే కింద కామెంట్ చేయండి అన్న. నేనైతే దీనిపైన లీగల్గా వెళ్తున్నాను. నా నెక్స్ట్ వీడియో అయితే మీరు చూడండి. నెక్స్ట్ వీడియో ఏం జరిగిందన్నది నేనైతే వీడియోలో తెలియజేస్తాను. ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా వస్తుంది దగ్గరలో. నేనైతే ఆల్రెడీ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశాను, అది దగ్గరలోనే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి అన్న. ఓలా కానీ ఎలక్ట్రికల్ బైక్స్ గురించి కానీ చేస్తున్న యూట్యూబర్స్ అందరూ ఫేక్ నా కొడుకులండి. వాళ్ళు అమౌంట్లు తీసుకొని ఆ దాని గురించి అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ అయ్యానండి. యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ అయితే పెట్టాను, ఎవ్వరు ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అన్న. ఇది ఒక కస్టమర్ ఆవేదన. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, మాది శ్రీకాకుళం జిల్లా అండి. నేను రీసెంట్గా 17/5/2025 సంవత్సరంలో ఓలా సర్వీస్ సెంటర్లో నా బండి ఆగిపోతే తీసుకువెళ్ళానండి. వాళ్ళు మొత్తం ఇప్పేసి వైర్లు ఎలకలు కొరికేసాయి అని చెప్పారండి. నేను కూడా చూశాను, వీడియో అయితే తీశానండి. తీసిన తర్వాత చూడండి, కేబుల్ అయితే మార్చేశారు. కేబుల్ మార్చారండి. కేబుల్కి అయితే 4,300 రూపాయలు ఛార్జ్ చేశారండి. మీకు బిల్లు కూడా పెడతాను చూడండి. ప్రాబ్లం ఏంటో చూడండి. ఈ కేబుల్లో ఈ వైర్ అయితే కట్ అయిందండి. ఒక్క వైరే కట్ అయిందండి, చూసుకోవచ్చు మీరు. మిగతావన్నీ ఏమి డ్యామేజెస్ లేవండి. అది లూజ్ కాంటాక్ట్ వల్ల పోయిందో ఎలకల వల్ల పోయిందో తెలియదు, వైర్ అయితే కట్ అయిందండి. దీనివల్ల మొత్తం బండి అయితే నాకు ఆగిపోయింది. హ్యాండిల్లోకి అయితే పడిపోయిందండి. నేను ఒక వెహికల్ కట్టించుకొని వెహికల్కి కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చి నేనైతే ఓలా షోరూమ్కి అయితే బండిని తీసుకువెళ్ళానండి. చూడండి, మొత్తం కేబుల్ అంతా చూసుకోవచ్చు మీరు. ఎక్కడ డ్యామేజెస్ అయితే ఏమీ లేదండి. ఓన్లీ ఈ ఒక్క వైర్ అయితే కట్ అయింది. ఈ ఒక్క వైర్కి కానీ నాకు 4,300 రూపాయలు అయితే బిల్లు వేశారండి. నేను బిల్లు కూడా చూపిస్తాను. ఒక్కసారి ఓలా బైకులు తీసుకునే ముందు ఒక్కసారి మీరు పార్ట్ వారంటీలు, అదేవిధంగా సర్వీస్ వారంటీలు, సర్వీస్ ఛార్జెస్ గురించి అయితే తెలుసుకోండి అన్న. నేనైతే బిల్లు పెడతాను, బిల్లు కూడా చూడండి మీరు. ఒక్కసారి కొత్త ఓలా తీసుకునే వాళ్ళైతే ఒక్కసారి ఈ వీడియో చూడండి అన్న. ఎందుకు చెప్తున్నానంటే, నేనైతే మీరు కొత్త బండి తీసుకునే ముందు 1 డే అయితే సర్వీస్ సెంటర్లో మీరు స్టే చేయండి అన్న. ఎందుకంటే ఎంత బిల్లులు వేస్తున్నారు, ఒక్కొక్క పార్ట్కి ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు, కస్టమర్స్ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారనే విషయం అయితే నీకు తెలుస్తుంది. నేను 4 అవర్స్ అయితే ఆ సర్వీస్ సెంటర్లో ఉన్నానండి. మినిమం బండి పైన చెయ్యి వేస్తే మినిమం ఛార్జెస్ 400 నుంచి 500 రూపాయలు తీసుకుంటున్నారండి. చిన్న ప్రాబ్లం అండి, ఒక స్క్రూ ఫిట్టింగ్ చేయడానికి కూడా 400 నుంచి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. నాకు ఈ వైర్ వేయడానికి లేబర్ ఖర్చు అనేది 800 రూపాయలు అయితే తీసుకున్నారండి. ఈ కేబుల్ అనేది 3,000 రూపాయలు తీసుకున్నది, దగ్గర 2,500 రూపాయలు తీసుకున్నారండి. మొత్తం నాకు 3,000 దగ్గర అయ్యిందండి. ఎక్స్ట్రాగా ఏదో ఛార్జ్ అయితే ఎక్స్ట్రాగా వేశారండి, ఒక 800 రూపాయలు. దానిపైన మాత్రమే ఎందుకు ఈ అమౌంట్ వేశారు అన్న దాని గురించి నాకైతే రెస్పాన్స్ అయితే ఇవ్వలేదండి. నేను బిల్లు చూపిస్తాను చూడండి, బిల్లు కూడా చూపిస్తున్నాను. ఈ కింద ఉన్నది 4వదేనండి. నాకు ఎక్స్ట్రాగా 800 రూపాయలు అయితే వేశారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు.
ఇది ఎందుకు వేశారో అన్నది నాకైతే తెలియదండి. చాలామంది యూట్యూబర్స్ ఈ ఈవీ బైక్స్ గురించి వీడియోస్ చేస్తున్నారు కదండి. వాళ్ళకి తెలిస్తే నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి ఈ వీడియో కామెంట్ బాక్స్లో. మీరు వాళ్ళ బండి తీసుకుంటే మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని కింద కామెంట్ పెట్టండి అన్న. కొత్తగా బండి తీసుకున్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. నాకైతే 4300 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి. ఓన్లీ ఎలకలో కొరికినందుకు మాత్రమే, చిన్న వైర్ కట్ అయినందుకు మాత్రమే నాకు 4300 రూపాయలు అయితే బిల్లు వేశారండి. మొత్తం కేబుల్ మొత్తం మార్చేశారు, బండి మొత్తం ఇప్పేశారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కలిపితే అయిపోతుందండి. వాళ్ళకు కూడా తెలుసు ఇది కలిపితే అయిపోతుందనేసి. నేనైతే చూశానండి, అక్కడే ఆన్ చేసి కూడా చూశాను. నాకైతే ఆన్ అయిపోయింది, కానీ వాళ్ళైతే మొత్తం వైర్ మార్చాలని చెప్పారు. ఇది మీరు అర్థం చేసుకోవాలండి. ఒక కస్టమర్ ప్రాబ్లం అండి ఇది. నేను బండి తీసుకుని కూడా 1 year 2 months అవుతుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు బిల్లు కూడా ఏ విధంగా ఇచ్చారనేది చూడండి, సైడ్ చూపిస్తున్నాను.